మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మనకి అనేకమైనటువంటి స్పెషల్ వీడియోస్, స్త్రీలకు సంబంధించినవి కావచ్చు, ఆయా రకాలైనటువంటి ఎన్నో మెసేజెస్, పిల్లల పెంపకము గురించి ఇట్లా రకరకాలైనటువంటి ఎన్నో వీడియోస్ మరి మీ ముందుకు తీసుకురావటం జరుగుతుంది. మరి ప్రత్యేకంగా స్త్రీల కూడికలో వస్తున్నటువంటి మెసేజెస్ ను కూడా మీ ముందుకు తీసుకువస్తున్నాం. మా స్థానిక సంఘంలో మరి ప్రతి బుధవారం జరుగుతున్నటువంటి స్త్రీల కూడికలో వస్తున్న మెసేజెస్ ను మరలా మీ యూట్యూబ్ లో మీకు అందించడం జరుగుతుంది. కనుక మీరు శ్రద్ధ కలిగి ఈ వీడియోస్ అన్ని కూడా మరి చూసి చక్కని మెసేజెస్ అండి, దేవుని ప్రత్యక్షతలు, దేవుడు మరి ఉపవాసంలో నాకు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి ప్రత్యక్షతలు, స్త్రీ సమాజాన్ని, స్త్రీల కూడికను బలపరుస్తున్నటువంటి మెసేజెస్. కనుక మీరందరూ కూడా దయవుంచి ఈ వీడియోస్ అన్ని కూడా మరి చూస్తూ ఆధ్యాత్మిక మేలులు పొందుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ, మరి ఈ రోజు ప్రత్యేకంగా దేవుడు ఇస్తున్నటువంటి చక్కని మెసేజ్ చూద్దాం. చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయము మరి 13వ వచనం నుంచి 14వ వచనం నుంచి 29వ వచనం వరకు ఈ యొక్క సందర్భం మనకి తెలిసిందే. అయితే మీరు నేను ఇప్పుడు చదవను, కానీ మీరు చదువుకోండి. నేను రిఫరెన్స్ చెప్తున్నాను. మార్కు సువార్త 6వ అధ్యాయము 14వ వచనం నుంచి 29వ వచనం, అలాగే మత్తయి సువార్త 14వ అధ్యాయము మొదటి నుంచి మరి మొదటి వచనం నుంచి 12వ వచనం వరకు ఉంటుంది. ఈ సందర్భం మనందరికీ తెలిసిందే. అయితే ఈ యొక్క రిఫరెన్స్ నేను ఎందుకు చెప్తున్నానంటే, అలాగే దినవృత్తాంతంల 2వ గ్రంథము 22వ అధ్యాయము 2-3 వచనాలు ఎందుకు చెప్తున్నానంటే, ఈ యొక్క రిఫరెన్స్ లో ఉన్నటువంటి సారాంశం ఏంటి, అసలు పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు ఇలా రాయించి ఉంచాడు దేవుడు అనే దానికి చిన్న మరి ఎగ్జాంపుల్ ఏంటంటే, దేవుడు మనల్ని ఎంతో భయభక్తితో కలిసి భయభక్తులు కలిగి జీవించాలనేది, దేవుని యందు జీవించాలనేది, దేవునిలో మనం ఉండాలనేది దేవుని చిత్తము. అయితే ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే, వారి పిల్లలను, వారి బిడ్డలను మరి చెడు మార్గములో నడిపిస్తున్నటువంటి తల్లులు కూడా ఉన్నారు. ఎందుకంటే మన బిడ్డల్ని దైవ సన్నిధిలో చిన్ననాటి నుంచే ప్రభు యొక్క బోధలో, శిక్షలో పెంచటము చాలా మంచిది. ఎందుకంటే సమూయేలు దేవుని మందిరములో పెరగటము ద్వారా గొప్ప ప్రవక్తగాను, మరి బోధకుడుగాను, మరి నాయకుడుగాను, న్యాయాధిపతిగాను, అన్ని విధాల మరి రాజుల్ని అభిషేకించేటటువంటి గొప్ప నాయకుడుగా సమూయేలు ఎదిగినటువంటి సందర్భాలు మనము చూసి ఉన్నాం. కానీ గొప్ప గొప్ప తల్లుల గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. శారా గాని, రాహేలు గాని, రెబ్కా గాని, మరి ఎలిజబెత్ జకరియల జంట గాని, స్త్రీల గురించి మరియ గాని, యేసు తల్లి మరియ గాని, ఇలా గొప్ప గొప్ప తల్లుల గురించి పరిశుద్ధ తల్లులుగా, పరిశుద్ధ అలంకారము ధరించినటువంటి స్త్రీలుగా మరి వారందరి గురించి ఎంతో గొప్పగా కొనియాడబడింది ఈ పరిశుద్ధ గ్రంథం. దేవుడు సుస్పష్టంగా వారందరి గురించి రాయించి ఉంచి, మరి ఆధ్యాత్మికంగా మనము ఎదుగుతూ మన బిడ్డలను కూడా ఆధ్యాత్మికంగా పెంచినప్పుడు వారి జీవితాలు ఉన్నతంగా ఆశీర్వదింపబడతాయని మరి ఈ గొప్ప తల్లుల గురించి మరి రాయించి ఉంచాడు. అయితే బిడ్డల్ని చెడు మార్గంలో ప్రేరేపించే తల్లులు కూడా ఉన్నారు. చెడు మార్గంలో వారిని నడిపించేటటువంటి తల్లులు ఉన్నారని ఈ లోకంలో మనం అడపాదడపా చూస్తూనే ఉన్నాం. అయితే ఎక్కువగా ఉన్నది మనకి తెలియట్లేదు, కానీ మరి కొంచెం అడపాదడపా అక్కడక్కడ తెలుస్తూనే ఉన్నాయి. అయితే ఈ చెడు మార్గంలో నడిపించినటువంటి తల్లులు మరి ఈ లోకంలో వారి బిడ్డల జీవితాలు మరి అహోపాతాళానికి, నాశనానికి వెళ్ళిపోతూ ఉండటాన్ని మనం చూస్తున్నాం. అయితే అటువంటి తల్లులు పరిశుద్ధ గ్రంథంలో ఎవరైనా ఉన్నారా, మరి దేవుడు రాయించి ఉంచాడా అంటే ఉన్నారండి. అట్లాంటి తల్లులు ఎవరంటే, మొట్టమొదటిగా మరి మార్కు సువార్త 6వ అధ్యాయంలో 14వ వచనం నుంచి 29వ వచనం వరకు మనం చూసినట్లయితే ఇక్కడ ఒక స్త్రీ కనపడుతుందండి. అసలు ఆ స్త్రీ పేరేంటి, ఆమె ఏ సందర్భంలో ఒక చెడ్డ తల్లిగా మారిపోయింది. లోకంలో ఒక నానుడు ఉంటుంది కదండి, చెడ్డ తండ్రి అన్న ఉంటాడు కానీ చెడ్డ తల్లి ఉండదంట. ఎంత గొప్ప మాట అండి. ఎందుకంటే చెడ్డ తల్లి అనేది ఎవ్వరికీ ఉండదు. కానీ ఈ పరిశుద్ధ గ్రంథంలో మరి చెడుని, మంచిని రెండిటిని బ్యాలెన్స్డ్ గా వివరించి చెప్పడం జరిగింది.
చెడ్డ తల్లిని దేవుడు ఎక్స్పోజ్ చేసి చెప్పాడు. అలాగే మరి మంచి తల్లుల్ని కూడా చూపించాడు. ఈ చెడ్డ తల్లి ఎవరు? ఇద్దరు తల్లుల్ని నేను చూపిస్తాను. ఇద్దరు తల్లులు వారి బిడ్డల్ని చెడు మార్గంలో నడిపించినటువంటి సందర్భాలు నేను చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఈ యొక్క రిఫరెన్స్ మొత్తం నేను చదవను గాని ఈ మెయిన్ పాయింట్స్ నేను చదువుతాను. చూడండి, 17వ వచనంలో మనం చూసినట్లయితే, హేరోదు తన సహోదరుడు ఫిలిప్పు భార్య అయిన హేరోదియాను పెండ్లి చేసుకొనినందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పెను గనుక ఇతడు ఆమె నిమిత్తము యోహానును పట్టి తెచ్చి చెరసాలలో బంధించి ఉండెను. హేరోదియా అతని మీద పగబట్టి అతన్ని చంపగోరెను గాని ఆమె చేత కాకపోయెను. ఇక్కడ హేరోదియా అనేటటువంటి ఒక స్త్రీ ఉందండి. ఈ హేరోదియా స్త్రీ ఎవరంటే, ఆ రోజుల్లో రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి హేరోదు రాజు తమ్ముడు భార్యగా ఉన్నటువంటి హేరోదియా. హేరోదు రాజు యొక్క తమ్ముడు ఫిలిప్ భార్య హేరోదియా. ఈ ఫిలిప్ చనిపోయిన తరువాత ఈ హేరోదియాను తెచ్చుకొని హేరోదు పెళ్లి చేసుకున్నాడండి. దీన్ని నీతిమంతుడు, యథార్థమంతుడు, పరిశుద్ధుడైనటువంటి మరి బాప్తిసం ఇచ్చి యోహాను సహించలేక, నీ తమ్ముడు భార్యని వివాహం చేసుకున్నావు, ఇది ఎంత చెడ్డది, ఇది మంచిది కాదు, నువ్వు ఎందుకు ఇలా చేశావు అని రాజును గద్దించిన పవర్ఫుల్ మ్యాన్ అండి. ఈ పవర్ఫుల్ మ్యాన్, పరిశుద్ధుడైనటువంటి ఈ యోహానుని హేరోదియా పగబట్టిందండి. ఈ హెచ్చరించినందుకు, బుద్ధి చెప్తున్నందుకు ఈనాడు సంఘాలలో కూడా సేవకుల మీద పగబడుతున్నారు, పరిశుద్ధుల మీద పగబడుతున్నారు, విశ్వాసుల మీద పగబడుతున్నారు. నువ్వు ఇలా చెడు మార్గంలో ఉన్నావు, నీ బిడ్డల్ని చెడు మార్గంలో పెంచుతున్నావు, ఇలా పెంచకూడదు అని హెచ్చరించినప్పుడు, బుద్ధి చెప్తూ ఉన్నప్పుడు, లేదా మంచి మాటలు చెప్తున్నప్పుడు పగబట్టేటటువంటి స్త్రీలు ఉన్నారండి. ఈ విధంగా హేరోదియా పగబట్టి మరి బాప్తిసం ఇచ్చి యోహాన్ని ఏదైనా చెయ్యాలనుకుంది కానీ ఏమీ చెయ్యలేకపోయిందండి. చెయ్యలేక ఏదో ఒక దాని కోసం మరి ఎదురు చూస్తూ ఉంది. ఏం చేయాలి నేను అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒకానొక దినము వచ్చిందండి. ఆ దినము హేరోదు పుట్టినరోజు. ఈ పుట్టినరోజు జరుపుకున్నటువంటి రాజులు ఎవరైనా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారంటే హేరోదు రాజు ఒక్కడేనండి. ఇతను తప్ప ఎవరు పుట్టినరోజులు జరుపుకోలేదు. బర్త్డే జరుపుకున్నటువంటి రాజుగా ఇతను ఒక్కడే మాత్రమే మిగిలిపోయాడు. ఆ బర్త్డే రోజు హేరోదు రాజు ఏం చేశాడంటే, ఇక వచనాలన్నీ మీరు చదువుకోండి. అనేక మంది పెద్దలను, సహస్రాధిపతులను, అధిపతులను అందరినీ విందు కూర్చోబెట్టి ఆ విందులోనికి ఒక డాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేశాడండి. ఆ డాన్స్ ప్రోగ్రామ్ లోకి ఈ హేరోదియా కుమార్తె, ఆ వచనము కూడా మీరు చదవండి. హేరోదియా కుమార్తె అప్పుడు ఎక్కడ 22వ వచనంలో మనం చదివినట్లయితే, అప్పుడు హేరోదియా కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరచెను గనుక రాజు నీకు ఇష్టమైనది ఏదైనను నన్ను అడుగుము, నేను నీకు ఇచ్చేదనని ఆ చిన్నదానితో చెప్పెను. మరియు నీవు నా రాజ్యములో సగం మట్టుకు ఏమి అడిగనను నీకు ఇచ్చేదను. అతడు ఆమెతో ఒట్టు పెట్టుకొనెను గనుక ఆమె వెళ్ళి, ఈ 24వ వచనం అండర్లైన్ చేసుకోండి, కనుక ఆమె వెళ్ళి నేనేమి అడిగిదనని తన తల్లిని అడుగగా ఆమె బాప్తిసం ఇచ్చి యోహాను తలను అడగమనెను. ఆమె వెంటనే వెళ్ళి బాప్తిసం ఇచ్చి యోహాను తల కావాలని అడిగిందండి. అంటే తల్లి బిడ్డని ఎలా ప్రేరేపించిందంటే, ఇప్పుడు హేరోదియా కుమార్తెకి ఏమవుతాడండి? పెదనాన్న అవుతాడు కదా, తండ్రి స్థానము కదా. మరి తండ్రి దగ్గర బిడ్డను నాట్యం ఆడిచ్చిందంటే ఎంత దుర్మార్గురాలైన తల్లి అండి. ఒక నాట్యగత్య నాట్యం ఆడుతుంది అంటే చూసేటటువంటి మరి పురుషులకి వారి హావభావాలని చూస్తూ ఉన్నప్పుడు వారి ఫీలింగ్స్ అన్ని మారిపోతాయి కదా. ఒక బిడ్డని ఒక తండ్రి ముందు నువ్వు ఆట ఆడిస్తావా, ఒక నాట్యం ఆడిస్తావా? ఎంత దుర్మార్గమైనటువంటి తల్లి అండి. ఈనాడు కూడా మరి వారి బిడ్డల పెంపకాల్లో కొంతమంది తల్లులు వారి బిడ్డల్ని చెడు మార్గంలో నడిపిస్తున్నారండి. మొట్టమొదటి స్త్రీగా హేరోదియా తన బిడ్డని చెడు మార్గంలో నడిపించినటువంటి స్త్రీగా ఉంది. కాపురాలు సరిగా జరగనీయకుండా బిడ్డల్ని ప్రేరేపిస్తూ గృహాల్లో పెట్టుకొని మరి వారి కుటుంబాల్ని నాశనం చేస్తున్నటువంటి తల్లులు ఉన్నారండి. పోకపోతే ఏమిలే, కాపురం చేయకపోతే ఏమిలే, వాడు ఏమైపోతే ఏమిలే, వారి కుటుంబాలు ఏమైపోతే ఏమిలే అని తల్లులు తమ బిడ్డల్ని ప్రేరేపిస్తూ, తన కుమార్తెల్ని ప్రేరేపిస్తూ గృహాల్లో పెట్టుకొని కుటుంబాలని నాశనం చేస్తున్న తల్లులు ఉన్నారండి. ఇది మీకు క్షేమము కాదు.
హేరోదియా ఒక చెడ్డ తల్లిగా చరిత్రలో నిలిచిపోయింది. తన బిడ్డని ప్రేరేపించి ఒక శాపగ్రస్తురాలిగా మారిపోయింది. ఇది ఎంత దుర్మార్గం అండి. తన బిడ్డని ప్రేరేపించి మరి ఒక చెడు మార్గంలో నడిపించినటువంటి తల్లిగా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆ బిడ్డని మనము చూస్తున్నాం. తల్లి దగ్గరికి వెళ్ళి అడిగిందండి. నాకు ఈ మాట భలే అనిపించింది. తల్లి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు నువ్వేం చెప్పాలి? వెండి బంగారాలు అడుగు, వెలగల వస్తువులు అడుగు, ఇంకేదైనా అడుగు, తీసుకో, అంతేగాని ఒక క్రూరమైన వైలెంట్ పరిస్థితిని ఆ బిడ్డ కళ్ళ కొట్టినట్టు ఆ దృశ్యాన్ని చూపించిందండి. మాటల్లో చెప్పటం కంటే ఆమె క్రియారూపకంగా చూసింది. ఆ పళ్ళెంలో బాప్తీసం ఇచ్చు యోహాను యొక్క తలను పెట్టి ఆ బిడ్డ చేత తెప్పించుకుందండి. ఎంత దుర్మార్గురాలండి. ఈ విధముగా ఒక బాప్తీసం ఇచ్చు యోహాను యొక్క తల పళ్ళెంలో పెట్టుకొని ఆ బిడ్డ తెచ్చి తల్లికి ఇచ్చినట్లు ఈనాడు వ్యభిచారము చేయించి బిడ్డల చేత డబ్బులు తెప్పించుకొని కుటుంబాలు గడుపుకునే తల్లులు ఉన్నారు. ఇది ఎంత దుర్మార్గం అండి. ఇటు భయంకరమైనటువంటి తల్లులు ఉన్నటువంటి ఈ దినాలలో ఒక ఆధ్యాత్మిక మరి తండ్రిగా నీ బిడ్డల్ని దేవుని యొక్క బోధలో శిక్షలో పెంచినప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు తొలగిపోడని పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉండగా, మరి హేరోదియా లాంటి మరి దుర్మార్గమైన ఆలోచనలు ఉన్న ఎవరైనా మరి ఉన్నట్లయితే మార్చుకోవాలని ప్రభు నామలో మనవి చేస్తూ మరొక తల్లి గురించి దినవృత్తాంతములు రెండో గ్రంథము 22వ వచనము మరి 2-3 వచనాలు మనము చూసినట్లయితే, అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు 42 ఏండ్ల వాడు యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. అతని తల్లి ఒమ్రి కుమార్తె, ఆమె పేరు అతల్య. దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను కనుక అతడును అహాబు సంతతి వారి మార్గము నందు నడిచెను. ఈ తల్లి ఇంకా దుర్మార్గం అండి. అతల్య ఇది ఒక చెడ్డ రాణిగా మరి పేరు పొందింది, ముద్ర పొందింది. కానీ చివరికి ఒక చెడ్డ తల్లిగా కూడా మారిపోయింది. యూదా రాజుల పరిపాలనలో రాజులు మగవారు పరిపాలన చేస్తే రాణిగా ఒక ఆడ మనిషిగా మరి ఈమె పరిపాలన చేసి ఒక చెడ్డ రాణిగా ముద్ర పొందింది. సరే, చెడ్డ రాణిగా అయితే అయిపోయింది. రాజ్యంలో ప్రజల్ని హింసించింది, బాధ పెట్టింది, వారికి సుభిక్షమైన పరిపాలన, క్షేమం లేదు. కానీ కుటుంబంలో కూడా ఒక చెడ్డ తల్లిగా మారిపోయిందండి. ఇది ఎంత దుర్మార్గం. బిడ్డని దుర్మార్గములో నేర్పించుకుంటూ ప్రవర్తింపచేస్తూ నడిపించినటువంటి తల్లి అంట. తన సంతతి వారు, తన ఆహాబు సంతతి వారు పితరులు ఏదైతే చేస్తూ వచ్చారో మరి అనవసరమైనటువంటి ఆచారాలు, బలులు, రకరకాలైనటువంటి అనోలచితమైనటువంటి మార్గాల్లో నడిపిస్తూ దేవుని చిత్తమును గుర్తెరక దేవుని చిత్తానికి వ్యతిరేకంగా దేవునికి ఇష్టం లేని కార్యాలు జరిగిస్తూ అనాగరికమైనటువంటి ఆచారాలలో మరి ఆ బిడ్డను నడిపిస్తూ దుర్మార్గమైనటువంటి మార్గంలో నడిపిస్తూ దేవునికి వ్యతిరేకంగా పెంచిందండి. దేవునికి వ్యతిరేకంగా, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా పెంచి 1 సంవత్సరం మాత్రమే ఆహాజు పరిపాలన చేసి మరి అర్ధాంతరంగా మరణం పాలైపోయాడు. ఇటువంటి తల్లులు మరి ఉన్నారని, ఇటువంటి తల్లుల వల్ల బిడ్డల భవిష్యత్తు నాశనం అయిపోతుందని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మీ యొక్క తలంపులను మార్చుకొని మీ బిడ్డల్ని పరిశుద్ధమైనటువంటి బిడ్డలుగా పెంచి, ఒక హన్న పెంచినట్లు మీ బిడ్డల్ని పెంచి పరిశుద్ధమైనటువంటి మందిరములో మీ బిడ్డల్ని పెంచి మరి గొప్ప వారిగా దేశం యొక్క ఉన్నత స్థానముల్లో వారు ఉండి మంచి ఇంజనీర్స్, డాక్టర్స్, లాయర్స్ మరి ఉద్యోగాలు చేసుకుంటూ కూడా పరిశుద్ధ మరి మందిర పరిచర్యకు మరి మీ బిడ్డలు ఉపయోగపడేటట్లు తల్లిగా నీ బాధ్యత చాలా ఉంటుందండి. ఒకవేళ నీ బిడ్డ పరిచర్య చేయాలని నీకు ఆశ, సేవకు అప్పచెప్తావా? సేవలో పెంచు. హన్నా పెంచిందండి. గొప్ప సేవకుడయ్యాడు, గొప్ప నాయకుడయ్యాడు, గొప్ప న్యాయాధిపతి అయ్యాడు, ఇజ్రాయేల్ ప్రజల రాజుని అభిషేకించే గొప్ప మరి సేవకుడయ్యాడు. ఆ విధంగా పెంచాలనుకున్నావు, అది విధంగా పెంచు. అంతేగాని అతల్య, హేరోదియాలు పెంచినట్టు పెంచక నీ యొక్క మనసు మార్చుకొని దేవుని యొక్క సన్నిధిలో నీ బిడ్డల్ని పెంచి గొప్ప బిడ్డలుగా మీరు తయారు చేయాలని ప్రభు నామములో మనవి చేస్తూ, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క కృపను పొందుకోవాలని బిడ్డలందరి కోసం 2 మాటలు ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుందాం. యేసయ్య, ఎవరైతే నా తండ్రి ఈ చెడు మార్గాల్లో, దుర్మార్గంలో బిడ్డల్ని పెంచుతున్నారో వాటి తల్లుల హృదయాలను మార్చి వారు కుటుంబాలు నీ సన్నిధిలో బహుబలంగా ఎదిగి దేశం యొక్క ఉన్నత స్థానముల మీద ఉండునట్లు సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనకి తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.